జై శ్రీమన్నారాయణ. దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు చెప్తారు. అది నిజమే. అందరూ ధనవంతులం కావాలని కోరుకుంటారు. కానీ ధర్మబద్ధంగా ఆ యొక్కటువంటి ధనం వస్తుందా అనేదే ఇక్కడ సమస్య. అయితే ఒక సంఘటన కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వము ఒక గ్రామంలో ఒక దంపతులు ఏదో కారణం చేత యజ్ఞం చేస్తారట. ఆ రోజు యజ్ఞమైన తెల్లారి ఆ యజ్ఞగుండంలో వాళ్లకు బంగారు ముద్ద దొరుకుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి ఇది ఎందుకు వస్తుందని అడుగుతూ ఉంటే ఆ భార్య నిన్న పొరపాటున యజ్ఞంలో ఉమ్మి వేశాను, అది తెల్లారి బంగారు ముద్దగా మారిందని చెప్తుంది. మరి ఇలా ఎలా జరుగుతుంది అని టెస్ట్ చేద్దామని ఆ రోజు యజ్ఞంలో కూడా ఆయనే ఉమ్మి వేశాడు. తెల్లారి బంగారు ముద్దగా మారింది. ఇది ఆశ్చర్యపోయాడు. ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసింది. ఆ బ్రాహ్మణులు అందరూ కూడా అదే పని చేస్తున్నారు. యజ్ఞం చేయడం, మూవేయడం, తెల్లారి బంగారు ముద్దలు ఏరుకోవడం. అదే ఊర్లో ఒక ఉత్తముడు అని పేరు సోమయాజులు, అర్క సోమయాజులు అంటారు. అతడు ససేమిరా ఒప్పుకోడు. తన భార్య అయినటువంటి ఆ ధరపత్ని మనము యజ్ఞంలో ఉమ్మివేద్దాము, మనకు బంగారు ముద్దలు దొరికి మనం సంపన్నులవుదామని అంటుంది. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దోషము చేయను. యజ్ఞం చాలా పవిత్రమైనటువంటి క్రియ. నాకు ఆ డబ్బు వద్దు, ఆ డబ్బు ప్రీతి కూడా నాకు లేదు అని చెప్తాడు. ఆ ధర్మపత్ని చిన్నబూసుకొని అలిగి తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. అతను వెంబడిస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఊరు దాడతాడు. ఊరు దాటగానే ఊర్లో అల్లకల్లోలు, గొడవలు, మొత్తం ఊరంతా కాల్చి బూడైపోతున్నది. అందరూ కూడా నాశనమయ్యారు. అప్పుడు వీరికి ఈ యొక్క బ్రాహ్మణోత్తమునికి ఈ యొక్కటువంటి కలిపురుషుడు ఎదురుపడి, ఓ సోమయాజులు, ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కాబట్టి ఆ ఊరిని నేను ఏం చేయలేకపోయాను. ఇంతమందిలో నువ్వు ధర్మంగా ఉన్నావు కాబట్టి నేనేం చేయలేకపోయాను. నువ్వు ఊరి బయట వచ్చావు, ఊరిని కాల్చివేస్తాను వాళ్ళ పాపాలతోటి. కావున దీనిలో నీతి ఏమిటయా అంటే, మనము ఏదైనా కూడా అవసరానికి మించి ధనము అన్యాయంగా, అధర్మంగా సంపాదించకూడదు. దానికి దుఃఖానికే దారితీస్తుంది. మనము ధర్మో రక్షతి రక్షతః, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. జై శ్రీమన్నారాయణ.